దేవరా మూవీ చూసిన తర్వాత నాకైతే చాలా డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్ ఏంటో తెలుసుకోబోయే ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. అలా బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకున్నప్పుడే నేను పెట్టే కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మీరు కూడా వీడియోస్ చూస్తూ ఉండొచ్చు. అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండొచ్చు. సో, బెల్ ఐకాన్ మాత్రం డెఫినెట్‌లీ ఆల్‌లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేసి నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. ఓకే. లెట్స్ బిగిన్ ద షో. 'దేవరా' మూవీ చూసిన తర్వాత నాకొచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే, అసలు ఈ దయ అండ్ ఏది ఎవరు ఈళ్ళిద్దరు? మూవీ స్టార్టింగ్‌లోనే వీళ్ళిద్దరికి విపరీతమైన హైప్ అయితే బిల్డ్ చేస్తారు. ఏటి దయ, ఏటి దయ అని చెప్పి చెప్పి సావదొబ్బుతారు. బట్ ఆ తర్వాత వీళ్ళిద్దరిని సైడ్ చేసేసి 'ప్రకాష్ రాజ్' గారు 'దేవరా' కథ అయితే చెప్తారు. బట్ నేనేమనుకున్నా అంటే వీళ్ళిద్దరిని ఇంత హైప్ ఇస్తున్నారు కదా! డెఫినెట్‌లీ ఏదో ఒక చోట వీళ్ళిద్దరిని చూపిస్తారేమో అని అనుకున్నా కానీ, మూవీ ఎండ్ అయిపోయేదాకా వీళ్ళిద్దరి గురించి ఇంకెటువంటి ప్రస్తావన అయితే ఉండదు. మేబీ సెకండ్ పార్ట్‌లో వీళ్ళిద్దరి గురించి ఏమైనా చెప్తారేమో. నాకేమనిపిస్తుందంటే 'ఏతి' క్యారెక్టర్ డెఫినైట్‌లీ బాబీ డియోల్ గారే చేస్తున్నట్టు నాకనిపిస్తుంది. ఎందుకంటే బాబీ డియోల్ గారు ఆల్రెడీ మూవీలో అయితే ఉన్నారు. బట్ మనకైతే ఫస్ట్ పార్ట్‌లో చూపించలేదు. మేబీ సెకండ్ పార్ట్‌లో ఏమైనా చూపిస్తారేమో. యాక్చువల్‌గా బాబీ డియోల్ గారిని ఫస్ట్ పార్ట్‌లోనే లాస్ట్‌లో అయితే చూపించాలంట. అది మొన్న మూవీకి సంబంధించినటువంటి యాక్టర్సే దాని గురించి అయితే చెప్పారు. యాక్చువల్‌గా వాళ్ళే షాక్ అయ్యారంట. బాబీ డియోల్ గారు మూవీలో లేరేంటి అని. ఎందుకంటే ఆల్రెడీ ఆయనదైతే కొంత షూటింగ్ అయితే చేశారు. మేబీ ఎండింగ్‌లో ఆయన ఎంట్రీ పెడతారని వాళ్ళైతే మూవీకైతే వెళ్లారంట. ఫైనల్‌గా ఆయన ఎంట్రీ లేకపోయేసరికి వాళ్ళు కూడా షాక్ అయ్యారంట. బట్ డెఫినైట్‌లీ బాబీ డియోల్ గారైతే ఒక క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు. నాకేమనిపిస్తుందంటే ఏది క్యారెక్టరే బాబీ డియోల్ గారు చేస్తారు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌కి చాలా డెప్త్ ఉంది. సో బాబీ డియోల్ గారు లాంటి పెద్ద యాక్టర్‌ని తీసుకున్నారు కాబట్టి డెఫినైట్‌లీ ఒక మంచి క్యారెక్టరే కొరటాల శివ గారు డిజైన్ చేసుకుంటారు. ఆ క్యారెక్టరే ఏటి అని నేను అనుకుంటున్నా. సర్లేండి ఇది తెలియాలంటే మనం ఇంక సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. బట్ నాకైతే ఈ దయ అండ్ ఏతి వీళ్ళిద్దరు ఎవరన్నది చాలా పెద్ద క్వెషన్ మార్క్ అయిపోయింది. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా మూవీ చూసిన తర్వాత నాకొచ్చిన సెకండ్ డౌట్ ఏంటంటే, అసలు మురుగన్ ఎలా చనిపోయాడు? ఎవరు చంపారు? దేవర ఎలాగో చంపలేడు. ఎందుకంటే దేవర చనిపోయినట్టు ఆల్రెడీ మూవీలో చూపించారు కాబట్టి దేవర ఎలాగో చంపలేడు. ఇంక చంపితే వర చంపుండాలి. లేకపోతే బైరా చంపుండాలి. వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు చంపుంటారు. వీళ్ళిద్దరిలో ఎవరు చంపారో తెలుసుకోవాలంటే ఇంకా సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా థర్డ్ డౌట్ ఏంటంటే, మూవీలో అండర్ వాటర్‌లో కొన్ని స్కెలిటన్స్ చూపిస్తారు కదా! అసలు ఆ స్కెలిటన్స్ ఎవరివి? ఎవరు అలా చేశారు? దేవర అలా చేశాడంటే దేవర లేడు. దేవర ఆల్రెడీ చనిపోయాడు. చనిపోయాడు కాబట్టి దేవరా చేయలేడు. ఒకవేళ దేవరా చేసినా కూడా అలా చేయడు. దేవరా చంపిన వాళ్ళని ఒడ్డుకు తీసుకొచ్చేసి అందరిని భయపెట్టడానికి అక్కడ పెట్టేస్తాడు. సో దేవరా అయితే అలా చేసున్నాడు. ఇంక చేస్తే వరా చేయాలి, లేకపోతే బైరా చేయాలి, లేకపోతే ఇంకెవరైనా చేసుండాలి అదర్ పర్సన్. బట్ దేవరా అయితే చేసే అవకాశం లేదు కాబట్టి అది దేవరా చేయలేదు. బట్ అలా ఎవరు చేశారో తెలుసుకోవాలంటే ఇంక సెకండ్ పార్ట్ కోసం వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు మనకి ఎటువంటి డీటెయిల్స్ అయితే తెలియవు కాబట్టి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే డెఫినెట్‌లీ. ఇంకా నాకొచ్చిన ఫోర్త్ డౌట్ ఏంటంటే ఇది మాత్రం చాలా బావుంటది. ది బిగ్గెస్ట్ డౌట్ నాకైతే అసలు 'ప్రకాష్ రాజ్' గారు ఎవరు? ఆయన ఎందుకని దేవర కథ అండ్ వర కథ చెప్తున్నాడు? ఆయనకి ఎలా అసలు వరానే దేవరలాగా యాక్ట్ చేస్తున్నాడు ఎలా తెలుసు? ఆల్సో 'ప్రకాష్ రాజ్' గారి క్యారెక్టర్‌కి దేవరాని ఎవరు చంపారు? ఎలా చంపారు? ఎందుకు చంపారు? అన్నది 'ప్రకాష్ రాజ్' గారికి మాత్రమే తెలుసని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో మూవీ డైరెక్టర్ కంటే ఆయన క్యారెక్టర్‌కే ఎక్కువ క్లారిటీ ఉంది. సో, డెఫినైట్‌లీ మనం సెకండ్ పార్ట్‌లో దేవరాని ఎవరు చంపారు? ఎలా చంపారో తెలుసుకోవాలన్నా కూడా 'ప్రకాష్ రాజ్' గారే మనకి చెప్పాలి. సో, ఆయనకి మాత్రమే క్లారిటీ ఉంది కాబట్టి 'ప్రకాష్ రాజ్' గారికి మూవీలో చాలా ఇంపార్టెంట్ ఉంది. డెఫినైట్‌లీ ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన అసలు ఎవరు? ఆయనకేమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా కూడా మనం తెలుసుకోవాలి. సో, ఇవన్నీ తెలుసుకోవాలంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. ఓకే. ఇంకా ఫైనల్‌గా నాకొచ్చిన ది బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, అసలు దేవరాని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఎలా చంపారు? అసలు దేవర అందరిని లేపేసిన తర్వాత కూడా ఎందుకని చచ్చిపోతాడు? ఒకవేళ చచ్చిపోయాడు కూడా అనుకుందాం. ఎవరు చంపారు? మనకు ఫైనల్‌గా ఏం చూపిచ్చారు? వర చేతిలో కత్తున్నట్టు చూపిచ్చారు కానీ, వరానే చంపుంటాడంటే డెఫినైట్‌లీ వర అయితే చంపుండడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ఫాదర్‌ని అతనెందుకు చంపుకుంటాడు? అతనైతే అయ్యుండడు. ఇంక వర కాకపోతే బైరా చంపుండాలి. బైరా చంపుంటాడంటే బైరాకి అంత సీన్ లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దేవరా ముందు ఎవరు వెళ్ళినా కూడా అందరిని లేపేస్తాడు. శత్రువులను ఎవరినైనా కూడా లేపేస్తాడు. కానీ తన దగ్గరున్నటువంటి తను మంచోళ్ళని నమ్మిన వాళ్ళే తనని ఎన్నిపోటు పొడుచుంటారని నేను అనుకుంటున్నా. మేబీ నాకెందుకో ఎప్పటినుంచో శ్రీకాంత్ గారి మీదే డౌట్ కొడుతుంది. రాయప్ప మీదే. రాయప్పే దేవరాని ఏసేసుంటారంటారా? ఏం అర్థం కావట్లేదు. ఎవరిని చూసినా కూడా దేవరాని చంపిన వాళ్ళలాగే కనిపిస్తున్నారు. నాకు 'ప్రకాష్ రాజ్' గారిని చూసినా అలాగే అనిపిస్తుంది. వరాన్ని చూసినా అలాగే అనిపిస్తుంది. బైరాని చూసినా అలాగే అనిపిస్తుంది. శ్రీకాంత్ గారిని చూసినా అలాగే అనిపిస్తుంది. ఆ ఏది అండ్ దయాని చూసినా కూడా అలాగే అనిపిస్తుంది. నాకు ప్రతి ఒక్కరి మీద డౌట్ అయితే ఉంది. బట్ ఎవరు చంపారన్నది మనకి పర్ఫెక్ట్‌గా అయితే తెలీదు. అలా తెలుసుకోవాలంటే ఇంక మనం సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. అసలు కొరటాల శివ గారు ఆయన మైండ్‌లో ఏముందో, ఆయన కథలో ఏం రాశారో మనకైతే తెలీదు కాబట్టి, మనం ఏదేదో అనుకోవడం సహజమే. మీరైతే నేను చెప్పినవి ఏమి నమ్మకండి. ఎవరైనా చంపుండొచ్చు దేవరాని. బట్ మొత్తానికైతే దేవరాని లేపేసినట్టే మూవీలో చూపించారు. ఒకవేళ ఇది కూడా కాకుండా అసలు దేవరాని చనిపోలేదని చెప్తారేమో చూడండి ఫైనల్‌గా సెకండ్ పార్ట్‌లో.
చూద్దాం అసలు ఏం చేస్తారో కొరటాల శివ గారు, ఎటువంటి మ్యాజిక్ చేసి సెకండ్ పార్ట్ని బ్లాక్ బస్టర్ చేస్తారన్నది. ప్రెసెంట్ అయితే దేవరా మూవీకి అటు ఇటు టాక్ ఉన్నా కూడా మూవీకి అయితే కలెక్షన్స్ అయితే బాగా వస్తున్నాయి. సో మూవీకి అయితే ఈ కలెక్షన్స్ సరిపోతాయి, డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇంకా సెకండ్ పార్ట్ కూడా తీస్తారు డెఫినెట్లీ. సెకండ్ పార్ట్ కోసం నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ డౌట్స్ అన్నిటికీ మనకి సెకండ్ పార్ట్లోనే ఆన్సర్ దొరుకుతుంది కాబట్టి ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దేవరా పార్ట్ 2. మరి మీరు కూడా మూవీ కోసం వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. మరి మీకు కూడా దేవరా మూవీ చూసిన తర్వాత ఏమేమి డౌట్స్ వచ్చాయో కింద కామెంట్ చేసి వీడియో లైక్ చేసి కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మీరు కూడా అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండొచ్చు. సో బెల్ ఐకాన్ మాత్రం ఆల్లో పెట్టుకోండి. ఆల్సో ఈ వీడియో లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేసి మీరు హ్యాపీగా ఉండండి, నన్ను హ్యాపీగా ఉంచండి. సుఖంగా ఉండండి మామ.